దివ్యాంగులైనటువంటి వారు పెన్షన్ పొందాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందాలన్నా, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాయితీ రావాలన్నా కథనం సర్టిఫికెట్ అనేది చాలా ముఖ్యము. ఎవరైతే వికలాంగత్వంతో బాధపడుతూ ఉన్నవారు ఈ మేరకు జిల్లా వైద్యాధికారిని సంప్రదించి తమ వైకల్య శాతం 40% ఆ పైన ఇంకా ఎక్కువ ఉండినట్లయితే ఈ మేరకు ఉద్యోగాల్లో రిజర్వేషన్, పెన్షన్లు మరియు ఇతర ప్రభుత్వ పథకాల రాయితీని అయితే పొందుతూ ఉంటారు. ఇలాంటి దివ్యాంగులలో నకిలీ దివ్యాంగులు ఉన్నట్టు ఇటీవల కాలంలో ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. పెన్షన్లు మరియు కొద్దిమంది ఉద్యోగాలు పొందుతూ ఉన్నారని, ఇలాంటి వారిని గుర్తించి శిక్షించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు తాజా ప్రకటన ద్వారా తెలుస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం లేదా సంక్షేమ పథకాల లబ్ధిని పొందేందుకు దివ్యాంగులైన వారు తప్పుడు వైకల్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించినట్లు ప్రభుత్వ విచారణలో తేలితే అలాంటి వారికి 2 ఏళ్ల జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సరైన మూల్యాంకనం చేయకుండా, ప్రభుత్వ విధి విధానాలు పాటించకుండా తప్పుడు వైకల్య ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారుల, వైద్యులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం అయితే తెలుపుతూ ఉంది. ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. 2016 దివ్యాంగుల చట్టం ప్రకారం నోటిఫై చేసిన 21 రకాల వైకల్యాలకు సంబంధించి ధృవీకరణ పత్రాల జారీ సంబంధిత మార్గదర్శకాలను విడుదల చేసింది. వైకల్య శాతం నిర్ధారణలో ఎవరైనా దివ్యాంగులు అన్యాయం జరిగినట్లు భావిస్తే వారు అప్పీల్ చేసుకునేందుకు విధానాన్ని వికేంద్రీకరించింది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో అప్పీలుకు అవకాశం ఉండగా తాజా జిల్లాల వారీగా అవకాశం కల్పించి జిల్లా ఆసుపత్రుల్లో మొదటిసారి, ఆ తర్వాత బోధన ఆసుపత్రుల్లో రెండోసారి అప్పీల్ చేసుకునే వీలైతే కల్పించింది. చూశారు కదా, ఇక్కడ చాలా మంది రాజకీయ పలుకుబడితో కావచ్చు, అవినీతి అధికారులు ఉంటారు కదా, అలాంటి వారికి లంచాలను ఇచ్చి కావచ్చు, వికలత్వం చాలా తక్కువ ఉంటుంది, అంటే 20%, 30%, కొంతమందికి 10%. అలాంటి వారు కథనం సర్టిఫికెట్ లో 40%, 50% తప్పుడు విధానాల ద్వారా పొంది ఈ మేరకు సర్టిఫికెట్ పొందడమే కాకుండా ఉద్యోగాలు, పెన్షన్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సబ్సిడీలను పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ఈ మేరకు ఇలాంటి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చి లబ్ధి పొందుతున్నటువంటి వారికి గుర్తిస్తే గనక 2 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తామంటూ ప్రభుత్వం అయితే ఈ మేరకు అధికారికంగా తెలియజేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పెన్షన్, రేషన్ కార్డు, దివ్యాంగుల సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.